సో కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డైనమిక్ విస్కాసిటీ ఇంటూ డెన్సిటీ, డైనమిక్ విస్కాసిటీ ఇంటూ ప్రెజర్ ఇంటూ డెన్సిటీ, విస్కాసిటీ బై డెన్సిటీ. సో మనము కైనమెటిక్ విస్కాసిటీ మనకి కావాలి అనుకుంటే డైనమిక్ విస్కాసిటీ బై డైనమిక్ విస్కాసిటీని మనం ఏం చేయాలండి, డైనమిక్ విస్కాసిటీని డెన్సిటీతో రేషియో చేసినా లేదా డివైడ్ చేసినా మనకి కైనమెటిక్ విస్కాసిటీ వస్తుంది. డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్, వెరాస్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటంటే మాస్ బై యూనిట్ వాల్యూమ్ కేజీ బై మీటర్ క్యూబ్. గ్యాన్సిలేషన్ ఫైనల్ గా మనకి మీటర్ స్క్వేర్ సెకండ్ అనేటువంటిది కైనమెటిక్ విస్కాసిటీకి సంబంధించి యూనిట్స్ అవుతాయండి. సో కైనమెటిక్ విస్కాసిటీ అంటే ఏంటంటే విస్కాసిటీకి మరియు డెన్సిటీకి ఉన్నటువంటి రేషియోనే మనం ఏం చెప్తామంటే కైనమెటిక్ విస్కాసిటీగా చెప్పుకుంటాం. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్.